మూడో విడత పోలింగ్ లో భాగంగా కర్ణాటకలో 12 లోక్సభ సెగ్మెంట్లలో పోలింగ్ జరుగుతోంది. గుల్బర్గా నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే బరిలో నిలిచారు. 2 తెలుగు రాష్ట్రాలకు ఆనుకుని ఉన్న బీదర్లో అక్కడి తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మరింత సమాచారం కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. దేశవ్యాప్తంగా మొదలైన మూడో విడత పోలింగ్ ప్రధానంగా కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కర్ణాటక, పశ్చిమ కర్ణాటకలో 12 లోక్సభ సెగ్మెంట్లలో పోలింగ్ జరుగుతోంది. అయితే ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాలను ఆనుకున్నటువంటి 5 లోక్సభ సెగ్మెంట్ లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ దాదాపుగా 4:30 గంటలు కావస్తుంది. దాదాపుగా ఇప్పటి వరకు 20% పైగా పోలింగ్ నమోదైనట్టుగా మనకు పోలింగ్ టర్న్అవుట్ సంబంధించినటువంటి గణాంకాలను చూస్తే అర్థమవుతుంది. సో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కర్ణాటకలో పోలింగ్ కొనసాగుతూ వస్తుంది. ఇప్పటివరకైతే ఎక్కడ కూడా హింసాత్మక సంఘటనలు కానీ లేదంటే ఈవీఎంల మొరాయింపే కానీ సాంకేతిక సమస్యలే కానీ ఎక్కడ కూడా మనకు కర్ణాటకలో కనిపించట్లేదు. ప్రధానంగా హైదరాబాద్ కు ఆనుకొని ఉన్న 2 తెలుగు రాష్ట్రాలకు పక్కనే ఆనుకొని ఉన్నటువంటి బీదర్, గుల్బర్గా, రాయచూర్, కొప్పళ, బెల్లారి ఈ 5 లోక్సభ సెగ్మెంట్ లో ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే తెలుగు మూలాలు ఉన్నటువంటి ఓటర్లు పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికైతే ఈసారి ఈ 5 లోక్సభ సెగ్మెంట్ లో నువ్వా నేనా అనేటువంటి పోరు కొనసాగుతుంది. ఓవైపు కాంగ్రెస్, జేడీఎస్ తో కూటమి, మరోవైపు బీజేపీ సింగిల్ గా ఇక్కడ హోరాహోరీ పోరు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం నేను బీదర్ లో ఉన్నాను. సో ఈ బీదర్ లో ఉదయం నుంచి కూడా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పోలింగ్ అయితే కొనసాగుతూ వస్తుంది. స్వచ్ఛందంగా ఇటు మహిళలే కావచ్చు, పురుషులే కావచ్చు, వీళ్ళంతా కూడా పోలింగ్ బూత్ లకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నా వెనుక మీరు విజువల్స్ లో చూడొచ్చు. బీదర్ పట్టణంలో ఉన్నటువంటి ఒక పోలింగ్ బూత్ దగ్గర ఉన్నాను. ఇక్కడ ప్రధానంగా 4 పోలింగ్ బూతులు ఉన్నాయి. పోలింగ్ స్టేషన్ లో బీదర్ లో 22 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సో దీంట్లో ప్రధానంగా కర్ణాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ధరమ్ సింగ్ ఇక్కడి నుంచి ఆయన మళ్ళీ కూడా ఈసారి కాంగ్రెస్, జేడీఎస్ కూటమి ద్వారా ఆయన బరిలో ఉన్నారు. అలానే ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి భగవంత్ ఖూబే సో ఆయన మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఆయన గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇక్కడైతే ప్రధానంగా ఈ 2 పార్టీల మధ్య నువ్వా నేను అనేటువంటి పోరైతే కొనసాగుతోంది. సో మొత్తం మీద అయితే కర్ణాటకలో 2 విడతల్లో లోక్సభ ఎన్నికలు పోలింగ్ జరుగుతోంది. ప్రధానంగా దక్షిణ కర్ణాటక అలానే దక్షిణ కర్ణాటకకు సంబంధించి ఇప్పటికే ఆల్రెడీ పోలింగ్ పూర్తయిపోయింది ఈ నెల 18వ తారీఖున. సో మొత్తం మీద కర్ణాటకలో ఉన్నటువంటి 24 లోక్సభ నియోజకవర్గాల్లో 12 లోక్సభ నియోజకవర్గాలకు 2వ దశలో పోలింగ్ పూర్తయింది. ప్రస్తుతం 3వ దశలో మరో 12 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ కొనసాగుతోంది. మొత్తానికైతే కర్ణాటకలో చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పోలింగ్ అయితే కొనసాగుతుంది. అలానే ఈ నియోజకవర్గానికి ఆనుకొని ఉన్నటువంటి మరో లోక్సభ నియోజకవర్గం, తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్నటువంటి లోక్సభ నియోజకవర్గం గుల్బర్గా. సో దీన్నే కలబురిగి అని కూడా అంటారు. సో ఇక్కడ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత, అలానే లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే సో ఆయన ఈసారి హ్యాట్రిక్ కొట్టేందుకు ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయన ఈసారి కూడా 3వసారి గుల్బర్గా నుంచి లోక్సభ సభ్యునిగా ఆయన పోటీ చేస్తున్నారు. ఇదివరకు ఆయన 2 సార్లు విజయాన్ని సాధించారు. సో 3వసారి కూడా పరీక్షించుకుంటారు. ఎందుకంటే ఈసారి మొత్తం ఇటు బీజేపీ నేతల చూపంతా కూడా గుల్బర్గా వైపే ఉంది. సో ఇప్పటి వరకు ఓటమెరుగని నేతగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గేను ఓడించి తీరుతామని చెప్పేసి కూడా ఇటు బీజేపీ నేతలంతా కూడా చెప్తున్నారు. సో ఉమేష్ జాదవ్ మొన్నటి వరకు కర్ణాటకలో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఉమేష్ జాదవ్ ను బీజేపీలో చేర్చుకొని సో ఆయనను మల్లికార్జున ఖర్గే పైన పోటీకి వ్యూహాత్మకంగా బీజేపీ బరిలోకి దింపింది. కనుక ఇప్పుడు ఈ ఇద్దరి మధ్యలో గురు శిష్యుల మధ్య అక్కడ పోరు కొనసాగేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో పోలింగ్ ప్రారంభమై దాదాపుగా 4:30 గంటలు కావస్తుంది. చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కర్ణాటకలో 12 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు 20 నుంచి 25% పైగా పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.